గత 35 సంవత్సరాల నుంచి ఇప్పుడు సీఎం గారు నివసిస్తున్న ఇంటికి ముందుగానే మేము ఇల్లు వేసుకొని నివసిస్తున్నాం. మా మధ్యకి ఆయన వచ్చింది 2.5 ఏళ్ళు. మాతో దొంగతనంగా సంతకాలు చేయించుకొని ఇల్లు ఖాళీ చేయించాలంటున్నారు. ఆయన ఇంటి ముందు పేదవాళ్ళు నివసిస్తా అంటే పేదవాడు నా ఇంటి ముందు ఉండకూడదని కోల్దేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కట్ట మీద 120 ఇల్లులకి నేను వాలంటీర్గా చేస్తాను సార్. అయితే ఈ ఇల్లులు పీకేసే క్రమంలో మమ్మల్ని ఎలా వాడుకుంటున్నారంటే వాలంటీర్ని, మీరు వాళ్ళ జనాల్ని భయపెట్టైనా మీరు అక్కడి నుంచి ఖాళీ చేయించాలని చెప్తున్నారు సార్. ముఖ్యంగా మీ వాలంటీర్లు ఇల్లు ఖాళీ చేసి బయటికి పోతేనే మిగతా వాళ్ళు కూడా కదులుతారని చెప్పేసి మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారు సార్. స్థానికంగా మేకా వెంకటరామరెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని ఎలా తిడుతున్నాడంటే అసలు చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడే రీతిగా మమ్మల్ని తిడుతున్నాడండి. స్థానికంగా ఎవరైనా నిలబడి కోర్టు ద్వారా వెళ్ళి ఏమైనా న్యాయం చేద్దామని చూస్తున్నటువంటి ఇటువంటి మహిళలను కూడా నలుగురిలో పట్టుకుని అసలు అసభ్యకరంగా సార్, అది ఈ సభాముఖంగా చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ సార్, లంచలు లంబడీలు అని చెప్పేసి తిడుతున్నాడండి వెంకటరామరెడ్డి అనే వ్యక్తి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మిమ్మల్ని కొక్లేలు పెట్టి దున్నిచ్చేస్తా అని చెబుతున్నాడు సార్. ఇక్కడ నుంచి రేపు పొద్దున ఖాళీ చేయకపోతే ఆళ్రంకేశ్వరరెడ్డి గారు కరెంట్ తీసేస్తానన్నారు సార్. ఇంకో విషయం ఏంటంటే మున్సిపాలిటీ కమిషనర్ కూడా నేను వెళ్ళి అర్జీలు పెడతంటే వీళ్ళకి చెప్పన్నారు సార్. వీళ్ళు ఎవరు సార్ మేము చెప్పడానికి? మా ఇళ్ళకి వీళ్ళు ఎవరు సార్? అసలుకి మేము ఎలా బతకాలి సార్? మేము 35 సంవత్సరాల పైనుంచి అక్కడ ఉంటున్న వాళ్ళకి కనీసం ప్రత్యామ్నాయ వసతులు కల్పించకుండా అడుగుతుంటే బెదిరించి పచ్చిబూతులు తిడుతూ ప్రభుత్వ ప్రతినిధులే ఆడపడుచులు ఇలా పచ్చిబూతులు తిడతా ఉంటే బయట మానభంగాలు జరగకుండా ఇంకేం జరుగుతాయి? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను స్వయంగా చెప్తున్నాను, మీ చుట్టుపక్కల ఉన్న పేదల ఇళ్ళే ఇలా అన్యాయంగా కూలి చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది? 2 కొడుకులు కూడా పక్కన లేరు ఆవిడ దగ్గర. అలాంటి తల్లిని తీసుకెళ్లి మీరు ఊరు అవతల పడేస్తాను, ఇల్లు వాకిలు లేకుండా పట్టాలు ఇవ్వలేదు, ఇంకా ఖాళీ చేసి పొమ్మంటే ఎక్కడికి పోతారు? దీనిని మానవతా దృక్పథంతో పెద్ద మనసుతోటి అమలారెడ్డి కాలనీ ప్రజలకి సంపూర్ణ న్యాయం చేయండి. ఇలా భయపెట్టి భయభ్రాంతులు చేస్తే అలాంటి ప్రజలకి జనసేన పార్టీ అండంగా ఉంటుంది, మా నాయకులు అండంగా ఉంటారు, నేను అండగా ఉంటాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.